నమస్తే, నా పేరు లక్ష్మి. జిల్లావానికి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భాజపాలో వ్యవస్థాపక దినోత్సవ సందడి. విశాఖలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే. తూర్పుగోదావరి జిల్లాలో భక్తుడు దుర్మరణం. మాఘవరంపాలెం మండలవాసిగా గుర్తింపు. మద్యపానం నిషేధానికి కదం తొక్కిన నారిమల్లు. చెర్లోపాలెంలో భారీ ప్రదర్శన. పోర్టు విస్తరణపై ప్రజా సంఘాల రగడ. కాలుష్య నియంత్రణ మాటేంటని ప్రశ్న. కేంద్రంలో తిరుగులేని ఆధిపత్యాన్ని నమోదు చేసుకున్న కమలదండు సీమాంధ్రలో కూడా రెట్టింపు ఉత్సాహంలో ఉంది. ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు భవిష్యత్తు మనదేరా అంటూ మంచి జోష్ చూపించారు. విశాఖ నగరంలో పార్టీ కార్యాలయం వద్ద పార్టీ పండుగ భారతీయ జనతా పార్టీ శ్రేణుల ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరిగింది. ఇక్కడ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మోదీ నాయకత్వంలో పార్టీ అట్టడుగు స్థాయి నుంచి బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కూడా అనుసరిస్తూ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేస్తూ భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే ఒక తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తుందని చెప్పిన దానికి ఏ విధమైన సందేహం లేదు. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ మొత్తం ప్రపంచంలోనే కూడా అత్యధికమైన మనకి మెంబర్షిప్ కూడా అవటం జరిగింది. మొత్తం ప్రపంచంలోనే ఏకశక్తిగా ఎదిగి ఆంధ్ర రాష్ట్రానికే కాకుండా మొత్తం మన దేశానికి కూడా భారతీయ జనతా పార్టీ మంచి సూచనలు ఇస్తూ మంచి ఆవిర్భవించిన శక్తిగా మనకి అవటంలో ఏ విధమైన సందేహం లేదు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ప్రమాదంలో మాకవరపాలెం మండలం వెంకటాపురానికి చెందిన ఉండారమణ దుర్మరణం చెందాడు. ఇద్దరు పిల్లలకు పుట్టిదల తీయించేందుకు మామిడి కుదురు మండలం అప్పనపల్లి బాలబాలాజీ ఆలయానికి వెళ్లారు. పిల్లలు తలనీలాలు తీయించిన తర్వాత గోదావరి పాయిలోకి దిగాడు. భార్య పిల్లలు చూస్తుండగానే రమణ నీళ్లలోకి కొట్టుకుని పోయాడు. మీరు డ్యూటీ చేస్తారో తెలుస్తుంది. రెండో దిక్కు లేదు, నా భర్త దిక్కు నా బిడ్డలను ఎలా పెంచుకొని అంటుంది. దానికి సమాధానం చెప్పండి. నా భర్త దిక్కు నాకు ఎవరో దిక్కులేదు. ప్రతిభావంతులైన విద్యార్థులకు పురస్కారాలు అందజేసేందుకు విద్యాశాఖ నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలో వెల్లడించారు. పలు విభాగాల్లో ప్రతిభ కనబర్చిన దాదాపు 2000 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందజేస్తామని మంత్రి గంటా చెప్పారు. ఇక్కడ జరిగిన మీడియా సమావేశంలో పాయక్రోపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత, ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రేపు 8న అంటే డే ఆఫ్టర్ టుమారో ప్రతిభా అవార్డ్స్ పురస్కార కార్యక్రమం, అదేవిధంగా నాలెడ్జ్ మిషన్ లాంచింగ్, ఇవి రెండు కూడా విశాఖలో మధ్యాహ్నం 3 గంటలకు ఆంధ్ర యూనివర్సిటీ కాన్వకేషన్ హాల్లో జరుగుతుంది కార్యక్రమం. ఈ రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ స్టేట్గా, ఒక ఎడ్యుకేషన్ హబ్గా చేయాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారు గత కొద్ది రోజులుగా కూడా ఈ విద్యారంగంలో అనేక రకాల మార్పులు తేవాలి, అనేక సంస్కరణలు కూడా శ్రీకారం చుట్టాలన్న ఉద్దేశంతో ఎన్నో వినూతమైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి ఈ రిఫార్మ్స్ సంబంధించి, ఈ మార్పులకు సంబంధించి ఏం చేస్తే బాగుంటుంది ఏంటి అనే దాని మీద ఇప్పటికే ఒక నాలెడ్జ్ కమిటీని ఒకదాన్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. దాంట్లో మన రాష్ట్రం నుంచి కాకుండా, దేశం నుంచి కాకుండా, విదేశాల నుంచి కూడా ఎవరైతే ఈ అసాధారణ ప్రతిభా పాఠవాలు ఉంటాయో విద్యకు సంబంధించి వాళ్ళందరినీ కూడా ఆ బోర్డులో, నాలెడ్జ్ బోర్డులో మెంబర్స్ చేయడం జరిగింది. అంతేకాకుండా హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ సంబంధించి ఒక వెబ్సైట్ లాంచింగ్ కూడా త్వరలో చేస్తూ ఉన్నాం. ఇంకా ఎవరైనా ఎక్స్పర్ట్స్ కానీ లేకపోతే ఈ ఎడ్యుకేషన్ సంబంధించిన సజెషన్స్ కానీ రిఫార్మ్స్ కానీ ఉంటే కూడా ఆ వెబ్సైట్ ద్వారా కాంటాక్ట్ చేస్తే వాటిని కూడా మనం పరిశీలించి అందులో ఏమైనా మంచి ఉంటే డెఫినెట్గా అవి కూడా ఇంక్లూడ్ చేయడానికి కూడా అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం. ఇప్పటికే మీకు తెలుసు, మన ప్రైమరీ ఎడ్యుకేషన్ స్థాయిలో తిరుపతిలో ఈ ప్రతిభా అవార్డ్స్ ఫంక్షన్ పెట్టడం,
మరి ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి విశాఖలో ఎల్లుండి అవార్డ్స్ పెడతా ఉన్నాం. మొత్తం 2315 మంది ఈ అవార్డ్స్కి ఎంపిక కాబడ్డారు. వివిధ ఫ్యాకల్టీస్లో వాళ్ళ జిల్లాల వారీగా అన్ని తీసుకుంటే మొత్తం ఈ నెంబర్ వచ్చింది. వేసవి ముంచుకొస్తుంది. జలవనరులకు నిష్పత్తి ఆందోళన కలిగిస్తుంది. రాష్ట్రంలో నీటి ఎద్దడి నుంచి కాపాడే శక్తున్న పోలవరం ప్రాజెక్టు కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు వాస్తవ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితిని అంచనా వేస్తున్న ఇరిగేషన్ అధికారులు పారిశ్రామిక నగరంలో నీటి ఎద్దడిని అధిగమించే సాధ్యాసాధ్యాలపై జలవనరులపై సాంకేతిక నిపుణులతో సమీక్ష నిర్వహించారు. సోర్సెస్ ఉన్నప్పటికీ కూడా పెద్దగా చెప్పుకునే గోదావరి, కృష్ణా, పెన్నా రివర్లు అన్నీ కూడా ఉత్తరాంధ్రకు కాస్త దూరంలో ఉన్నాయి. మీరు సుమారుగా ఈ 40లో 10 వరకు ఉత్తరాంధ్రలోనే ప్రవహిస్తున్న చెప్పుకోదగ్గ పెద్ద ఏర్లు కానీ నదులు కానీ లేవు. వంశధార, నాగావళి తప్పిస్తే మిగిలినవన్నీ కాస్త చిన్నవన్నీ చెప్పాల్సి వస్తుంది. సో వీటన్నిటి దృష్ట్యా మనకి విశాఖపట్నం ఇట్ ఈస్ ది లైఫ్ లైన్ ఫర్ ఆంధ్రప్రదేశ్, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పెద్ద సిటీ విశాఖపట్నం. వీటిలో ఇండస్ట్రియల్గా కానీ లేకపోతే డ్రింకింగ్ వాటర్ నీడ్స్లో కానీ వీటన్నిటికీ కావాలంటే నీరు సరిపోవట్లేదు. దీనికి అన్నిటికీ కూడా ఆధారం ఏంటంటే గోదావరి నీళ్ళు. అదృష్టవశాత్తు మనకి పోలవరం ప్రాజెక్టు క్రింద విశాఖపట్నం నీటి వినియోగం కూర్చొని 23.44 TMC వాటర్ని అలకేట్ చేశారు. కానీ పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యేదానికి చాలా అడ్డంకులు ఉన్నాయి, కొంత టైం పడుతుంది. ఈ లోపల మనం ఏ విధంగా అంటే ఈ ఇబ్బందిని అధిగమించాలనే ఉద్దేశంలో ఆలోచిస్తున్నామండి. టెక్నికల్గా పోలవరం ప్రాజెక్టు మనం ప్రభుత్వమే చెప్పినట్టుగా కనీసం ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు పట్టేటట్టు ఉంది. పోతే విశాఖపట్నం డెవలప్మెంట్ నీళ్ళ మీద ఆధారపడి ఉంది. మనకు ముఖ్యమైనది ఇక్కడ విశాఖపట్నం కావాల్సింది అంతర్జాతీయ ఎయిర్పోర్టు, కావాల్సినటువంటి నీళ్లు. ఈ నీళ్లు గురించి మనకి ఆల్రెడీ 2009లో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనే ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ అయిందండి. దాని ప్రకారంగా సుమారుగా 63.2 TMC నీటిని గోదావరి నుంచి పంప్ చేసి పురుషోత్తంపట్నంలో దాన్ని ఉత్తరాంధ్ర మన పోలవరం ప్రాజెక్ట్ లెఫ్ట్ కెనాల్లో వేసి ఆ నీటిని తీసుకొచ్చి సుమారుగా 8 లక్షల ఎకరాల ఆయకట్టు, అంతేకాకుండా డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా అబౌట్ 5 TMC వాటర్ వినియోగించాలని ఆలోచనలో వచ్చిందండి. మద్యపానం నిషేధం కోసం నారీమణులు మరో ఉద్యమానికి నాంది పలికారు. నాతవరం మండలం చెర్లోపాలెంలో కదం తొక్కిన మహిళా సంఘాలు మద్యపానరహిత గ్రామంగా తీర్చిదిద్దాలని కోరారు. ప్రకృతి సంపద, పారిశ్రామిక ప్రగతి విశాఖ సొంతం. సిటీ ఆఫ్ డెస్టినీగా పేరొందిన ఈ మహానగరాన్ని కాలుష్యభూతం వెంటాడుతూనే ఉంది. పాత నగరాన్ని పొల్యూషన్ బారి నుంచి కాపాడుతామన్న అధికారుల ప్రకటనలు కార్యరూపం నివ్వడం లేదు. ఇప్పుడు పోర్టు విస్తరణ నగర ప్రజలను మరింత భయభ్రాంతులకు గురిచేస్తుంది. విస్తరణకు రంగం సిద్ధం చేసిన పోర్టు యాజమాన్యం కాలుష్య నియంత్రణ మాటెత్తడం లేదు. దీంతో విస్తరణ ప్రజాభిప్రాయాన్ని అడ్డుకునేందుకు ప్రజా సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. ఏపీ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానానికి ఆమోదం తెలపడంతో ఇప్పుడు విశాఖ వైపు దృష్టి సారిస్తున్నారు. ఇక్కడి వనరులను పుష్కలంగా వినియోగిస్తూనే పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తున్న పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తుంది. అంటే ఏపీ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు చూపిస్తున్న శ్రద్ధ పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఎలాంటి ప్రయోగాలు చెయ్యడం లేదనే వాదన వినిపిస్తుంది. ఇక విశాఖ పోర్టు కాలుష్యం గురించి చెప్పాలి. గత కొన్ని ఏళ్లుగా విశాఖ పోర్టు నుంచి అత్యధికంగా కాలుష్యం వెదజల్లుతున్నా పట్టించుకోని అధికారులు ఇప్పుడు పోర్టు విస్తరణ పనులను చేపట్టడాన్ని ప్రజా సంఘాల నేతలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వారి యొక్క విస్తరణకి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించబోతా ఉన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలనేటటువంటి డిమాండ్తోనే ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం అన్నది జరిగింది. మన నగరం ఈ రాష్ట్రంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలోనే 23 జిల్లాల్లోనే విశాఖ నగరం అత్యంత వాయు కాలుష్య నగరంగా గత 5 సంవత్సరాల నుంచి వస్తూ ఉంది. వాయు కాలుష్యం ఎందుకు జరుగుతుందంటే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ హ్యాండిల్ చేసేటటువంటి సరుకులు ఎగుమతులు కానీ దిగుమతులు కానీ ప్రత్యేకంగా బొగ్గు కానివ్వండి,
ఐరన్ ఓర్ ఇనపరాయి ఖనిజానికి సంబంధించి ఈ ఎగుమతులు దిగుమతుల్లోనే ఎక్కువగా ఈ కాలుష్యం జరుగుతుంది, వాయు కాలుష్యానికి కారణం అని చెప్పన్నది నిపుణులు నిర్ధారించారు, మేము చెప్పింది కాదు. అలాగే మనకి ఈ ప్రాంతంలో కోటవీధి నుంచి కంచపాలెం దాకా ఉన్నటువంటి బెల్ట్లో ఒక ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి కొత్త వ్యాధిని కూడా ఇక్కడ డాక్టర్లు నిర్ధారణ చేశారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళనలు జరిగాయి. విశాఖపట్నం పోర్టు కాలుష్యాన్ని నివారించాలని చెప్పని ఆందోళన చేశారు. తర్వాత కొంతమంది పోర్టు కాలుష్యానికి వ్యతిరేకంగా హైకోర్టుకు కూడా వెళ్ళినటువంటి ఘటనలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పోర్టు సామర్థ్యం 850 టన్నులు. దీన్ని 1250 టన్నుల వరకు విస్తరించాలనే అధికారుల ప్రతిపాదనలపై స్థానికులు కూడా కన్నెర్ర చేస్తున్నారు. 850 టన్నుల సామర్థ్యం ఉండే పోర్టు నుంచి వెలువడే కాలుష్యంతో జీవించలేని స్థితిలో ఉన్నామంటూనే దీని సామర్థ్యాన్ని అత్యధికం చేస్తే ప్రజలకు ఇది ప్రాణ సంకటంగా మారుతుందని ప్రజా సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోర్టు విస్తరించాలని చెప్పి పోర్టు అధికారులు సమాయత్తమవుతూ ఉన్నారు, వాళ్ళు సిద్ధమవుతూ ఉన్నారు. ఇప్పటికే హైకోర్టు వాళ్ళకి చివాట్లు పెట్టినా వాళ్ళకి సిగ్గు రాలేదు, బుద్ధి రాలేదు. విశాఖపట్నంలో ప్రజలు ఇవాళ ఆక్సిజన్ అందక నగరంలో ప్రజలు కానీ పేషెంట్లు కానీ తగ్గిపోతూ ఉన్నారు, అనారోగ్యాలు పాలవుతూ ఉంటే పొల్యూషన్ అధికారులు బరి తెగించి వాళ్ళ 10వ తేదీన పోర్టు విస్తరణ కార్యాలయం దగ్గర ప్రజా సేకరణ చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఆ అధికారులందరినీ మేము అడ్డుకుంటా ప్రజా సేకరణ కూడా నిలిపివేయాలా. ఇవాళ హైకోర్టు కానీ మరోసారి చెప్తా ఉంది, అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరిగిందా లేదా, జరిగితే కనుక బస్తా కానీ వచ్చినప్పటికీ కూడా ప్రజాభిప్రాయ సేకరణ జరగకూడదు. జరిగితే కనుక విశాఖపట్నం అనేది చరిత్రలోంచి కనుమరుగే ప్రమాదం ఉంది. కాబట్టి విశాఖలో ఉన్న ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు, రాజకీయాలకు అతీతంగా ప్రజా సంఘాలు అందరూ ఏకమయ్యి ఆ వేళ జరిగే ప్రజా సేకరణని మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం. మరీ ముఖ్యంగా 8, 9 తారీఖుల వద్ద పోర్టు పరిపాలన వద్ద నిరసన తెలియడం సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా సరే పోర్టు చైర్మన్ కృష్ణబాబు గారు ఆయన ఇచ్చిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని చెప్పి మేమంతా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే పోర్టు విస్తరణకు సంబంధించి 10వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టేందుకు అధికారులు ప్రయత్నాలను మానుకోవాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. పాయకరావుపేట మండలంలో ఆహార భద్రతా పథకం అమల్లోకి వచ్చింది. ఇకపై మనిషికి 5 కిలోల చొప్పున ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా కానుంది. ఆహార భద్రతా పథకం క్రింద అదనంగా కిలో బియ్యం సరఫరా చేస్తారు. పాయకరావుపేట బృందావనంలో ఈ కార్యక్రమాన్ని ఎంఎంపీ అల్లాడ శివకుమార్, మండల టీడీపీ అధ్యక్షుడు పెద్దిరెడ్డి చిట్టిబాబు, తహసీల్దార్ అప్పలనాయుడు, సర్పంచ్ దనిశెట్టి నాగమణి పంపిణీ చేశారు. యూనిట్కి 5 కేజీల బియ్యం కార్యక్రమాన్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. మన మండల ఎంపీపీ గారు, సర్పంచ్ గారు, అలాగే టీడీపీ మండల ప్రెసిడెంట్ గారు, ఇతర ఎంపీటీసీ, సర్పంచులు అందరి సమక్షంలో మన పాయకరావుపేట నియోజకవర్గానికి సంబంధించి, పాయకరావుపేట మండలానికి సంబంధించి ఈరోజు ఇనాగరేషన్ చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా జరుపుకున్నాం. అలాగే ఈ బియ్యం మిగతా వాళ్ళకి కూడా ఒక సభ్యుడికి 1 కేజీ పెంచారు. 6 సభ్యులు ఉంటే 30 కేజీలు ఇస్తారు, 2 సభ్యులు ఉంటే 10 కేజీలు ఇస్తారు, 7 సభ్యులు ఉంటే 35 కేజీలు ఇస్తారు. అలాగే 80 ఉంటే 40 కేజీలు ఇస్తారు. అయితే వీళ్ళ పేర్లు కార్డులో నమోదై ఉండాలి. కార్డులో ఎన్నైతే యూనిట్లు నమోదయ్యో అన్ని కార్డులకి అంతమందికే 5 కేజీల చొప్పున కేజీ రూపాయికి ఇవ్వబడుతుందండి. వరుస అత్యాచారాలు, ఉదంతాలతో విశాఖ నగరం ఉలిక్కి పడుతుంది. నగరాన్ని నేర చరిత్ర వైపు ఉసుగొలుపుతున్నాయి. మొన్ననేమో ఐటీ ఉద్యోగినిపై, నిన్ననేమో తుని మైనర్ బాలికపై మృగాళ్ల దాష్టికం. అలాగే రూరల్ జిల్లా మునగపాక మండలంలో కర్కశ భర్త కట్టుకున్న ఇల్లాలనే కడనరికిన సంఘటన మరింత దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. మృగాళ్ల దాష్టికాలు నిలువెత్తు నిదర్శంగా నిలుస్తున్నాయి. విశాఖలో వెలుగు చూస్తున్న వాస్తవాలు ఒకే రోజు 2 దారుణాలు విశాఖను కలవరపాటుకు గురిచేశాయి. ఒకవైపు మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగితే, అదే రోజు భార్యను అతి కిరాతకంగా దాడి చేశాడు ఓ కర్కశ భర్త. మునగపాక మండలానికి చెందిన వరలక్ష్మి అనే మహిళకు అప్పారావు అనే వ్యక్తితో 3 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అనుమానంతో నిత్యం వేధింపులకు గురి చేస్తున్న ఆ భర్త దారుణంగా భార్య కాలును నరికేశాడు. ఇదే కాకుండా బంధువులపై కూడా అతడి దాష్టికం ప్రదర్శించి గాయపరిచాడు. తీవ్ర గాయాలతో ఉన్న వరలక్ష్మిని కేజీహెచ్కు తరలించారు.
విశాఖలో మైనర్ బాలికపై అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తుని ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికపై 3 యువకులు అత్యాచారం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రయాణానికి సిద్ధంగా ఉన్న ఆ మైనర్ బాలికకు 2 యువకులతో ఏర్పడిన పరిచయంతో మోటారు వాహనంపై విశాఖకు తీసుకువచ్చారు. వీరు నివాసముంటున్న కేజీహెచ్ తాడివీధి సమీపంలో ఓ ఇంట్లో నిర్బంధించారు. విషయాన్ని పసిగట్టిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ 3 యువకులు పరారయ్యారు. వీరిలో అత్యూష్ అనే నిందితుడిని పట్టుకున్నారు. మిగిలిన 2 కోసం గాలిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రతికూల పరిస్థితుల్లోనూ సరికొత్త రికార్డును సృష్టించింది. దిగుమతులు, సొంత గనులు, ప్రమాదాలు ఇలా ప్రతి అంశాలను సైతం అనుకూలంగా మలుచుకున్న స్టీల్ ప్లాంట్ 11,718 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించింది. ఈ విషయాన్ని సీఎండీ మధుసూదన్ మీడియాకు తెలిపారు. విస్తరణ పనులను పూర్తి చేసి దేశీయ మార్కెట్లో బలోపేతమై తద్వారా లాభాలను ఆర్జించాలని యోచనలో ఉన్నామని ఆయన తెలిపారు. So huge amount of additional demand will be there in our own state, and we are closest to this, so we will have an advantage in terms of quality. We are the best, and matching the market prices will be able to take the most part of the incremental demand that this state itself will create. And within the country, and we are sure that the economic growth, a lot of forecasts are available, gradual pickup in the economic growth, with that more demand pull for the steel. And also again, as I mentioned, that we are looking to global markets, being a coastal place, we'll try to increase our global presence also. We are taking those initiatives. So with that, we are sure that with this kind of quality which we produce, and with the recovery in the economic cycle, we are confident that there will not be any difficulty in selling the steel. But China will continue to dump cheap steel. See, so that will be a major threat. Yeah, see, as a factor it will always remain. But only thing is, we are also hoping, you must have seen in the press that what Honorable Steel Minister has said recently. తుంపాల గ్రామస్తులు పోలీస్ జీపుకు నిప్పంటించారు. ఇదే గ్రామానికి చెందిన రవి అనే సైక్లిస్ట్ ను పోలీస్ వాహనం ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కోపోద్రికులైన స్థానికులు డ్రైవర్ ను చితకబాది జీపును దగ్ధం చేశారు. ఏసీబీ వలకు ఆర్టీసీ అధికారి చిక్కాడు. పారిశుద్ధ్య కార్మికుడి నుంచి 10,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలవేసి పట్టుకున్నారు. 1,65,000 రూపాయలు బిల్లు చెల్లింపు కోసం అనకాపల్లి ఆర్టీసీ సూపరింటెండెంట్ చేయి తడపాల్సిందేనని డిమాండ్ చేశారు. దీంతో ఆ కార్మికుడు ఏసీబీని ఆశ్రయించాడు. అవినీతి నిరోధక శాఖ డిఎస్సీ రామకృష్ణ నేతృత్వంలో దాడి చేసి ఆర్టీసీ సూపరింటెండెంట్ సత్యనారాయణను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. SC/ST బ్యాడిజంగా అప్లిఫ్ట్మెంట్ సొసైటీ పెద్దగంట్యాడ ఒక సొసైటీ ఉంది. ఆ సొసైటీకి ఏపీఎస్ఆర్టీసీ డిపో శానిటేషన్ కాంట్రాక్టు 2011-12-13కి వచ్చింది. ఇంకో సంవత్సరం కూడా పొడిగించారు. ఈ కాంట్రాక్ట్ వచ్చేటప్పుడు ఏంటంటే మనీ డిపో ఎర్నెస్ట్ మనీ EMD కట్టాలి. ఆ EMD కింద 1,40,646 రూపాయలు కట్టడం జరిగింది. అగ్రిమెంట్ కూడా పొందారు. ఈ 3 years వర్క్ పూర్తి చేసుకున్నారు. ఆ ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ రిటర్న్ చేయడానికి కోసం అని చెప్పి దరఖాస్తు చేసుకుంటే 3 సంవత్సరాల బిల్స్ అప్పుడు కూడాను అతనికి ఏమీ అమౌంట్స్ ఇవ్వలేదు. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ కూడా నువ్వు దరఖాస్తు చేసుకుంటున్నావు. ఇప్పుడు ఇది చేయాలంటే 10,000 రూపాయలు కావాలి, లంచం కింద ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పాడు. అది అతనికి ఇష్టం లేక అతను సరే అప్లికేషన్ దరఖాస్తు తీసుకొని వస్తామని చెప్పి నిన్న 2వ తారీఖున దరఖాస్తు ఇస్తే తీసుకోలేదు. డబ్బులు ఇస్తేనే దరఖాస్తు అది తీసుకుంటామని చెప్పాడు ఇక్కడ ఆఫీస్ సూపరింటెండెంట్. ఈరోజు డబ్బులు తెచ్చావని చెప్పి తెలుసుకొని ఆ దరఖాస్తు తీసుకొని దాని మీద DM ఆఫీస్ స్టాంప్ అది వేసి అక్కడ
అసిస్టెంట్ మేనేజర్ ఉంటే నోటీస్ కూడా రాయించి ఆ బాత్రూమ్ దగ్గర టాయిలెట్స్ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బు తీసుకోవటం జరిగింది. అడిగి తీసుకున్నాడు. అతను షర్ట్ సీక్రెట్ పాకెట్ నుంచి ఆ డబ్బు అతను చెప్పిన మీదట సీజ్ చేయటం జరిగింది. రికార్డ్స్ కూడా సీజ్ చేయటం జరిగింది. ప్రైమా ఫేసి కేసు ఉంది. అతన్ని ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి. అవగానే అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో విశాఖపట్నంలో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో కంప్లైంట్ ఏమో ఆ సంస్థకు చెందిన శ్రీనివాస్ కాంట్రాక్టర్, శానిటేషన్ కాంట్రాక్టర్, ఇతను ఆఫీస్ సూపరింటెండెంట్. మధురవాడ ప్రభుత్వాసుపత్రి ప్రక్కన నివాసం ఉంటున్న నిరుపేదలు వీధిన పడ్డారు. ఏళ్ల తరబడి స్థిర నివాసం ఏర్పరచుకున్న తమ గుడిసెలను ఉన్న ఫలంగా అధికారులు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తమ బతుకుల్ని వీధికి ఈడ్చారని నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నట్పిల్ల అప్పారావు గారు ప్రెసిడెంట్ ఆతో వెళ్ళి అడిగామండి. ఎలాగ అడిగాం, ఇక్కడ బిల్డింగ్ కట్టితే కట్టడానికి వీళ్ళు మా ఊరు కొంతమంది ఉండిపోయారు ఇవ్వాలని అడిగామండి. అడిగితే నేను తర్వాత ఇస్తానులే, అక్కడ బిల్డింగ్ అవసరం మనకి, పిల్లలు చదువుకుంటారు, పుస్తకాలు ఇవన్నీ మీకు సప్లై చేసి నానిసమ్మ అన్నారండి. అలాగని మేము ఊరుకున్నాం. ఊరుకుంటే ఇక్కడ ఉండి స్థలం తక్కువ, మనుషులు ఎక్కువ. 10 సార్లు అలా ఆస్తి ఉంటే మాలో మీద పీకి ఇచ్చారండి. ఒకసారి నాగమ్మ కంప్లీట్ ఇచ్చి అందరికీ అవలే స్థలం 15 వేస్తారని పీకి ఇచ్చిందండి. ఓసారి తిరునాథ్ రెడ్డి ఏమి అందరికీ ఇవ్వాల్సిన స్థలం 10 మంది చేస్తారు, అతను పీకి ఇచ్చాడండి. అసలు ఉంటున్నారు నాయకులు, ప్రతి ఒక్క నాయకులకి, ప్రతి ఒక్క ప్రజలకి, రోడ్డు అంటే ఇళ్ళకి, ప్రతి ఒక్క వ్యక్తికి మనిషిగా అందరికీ తెలుసు వీళ్ళు ఇక్కడ ఉంటున్నారని. అలాంటప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఒక నోటీసు, ఒక నోటి మాట, ఒక కాకిసేత కవరు ఈ పిల్ల తల్లితోటి ఇలా ఎండల్లో తీసి పడేసి ఏది ఇలాంటి ప్రభుత్వము, ఇలాంటి నాయకులు, ఇలాంటి అన్యాయము ఎక్కడ జరగకూడదు. వీళ్ళకి వచ్చే అన్యాయం ఇంకెవరికి రాకూడదు. ఆధ్యాత్మిక పంచాయతీ ధర్మసాగరం ఇప్పుడు బోలెడంత అభివృద్ధి సొంతం చేసుకోబోతుంది. అయ్యన్నకు అండదండలు అందించిన ఈ గ్రామాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్న పాత్రుడి ధర్మపత్ని పద్మావతి స్మార్ట్ విలేజ్ గా డెవలప్ చేసేందుకు దత్తత తీసుకోవడంతో ధర్మసాగరం ప్రజలు సంబరపడుతున్నారు. ఇప్పటికే ఓసారి పంచాయతీలో పర్యటించిన పద్మావతి ఇప్పుడు గ్రామీణ అభివృద్ధికి పక్కా ప్రణాళికలను రచిస్తున్నారు. డివిజన్ కేంద్రం నర్సీపట్నానికి కోతవేటు దూరంలో ఉంది ధర్మసాగరం పంచాయతీ. అయ్యన్న హయాంలోనే ప్రగతి పునాదులు నిర్మించుకుంది. ఆధ్యాత్మికతగా పుట్టినిల్లుగా విరజిల్లుతున్న ధర్మసాగరం ఆప్యాయత అనురాగాలకు కూడా ప్రతీకనే చెప్పాలి. మహిళా నేత సారథ్యంలో వారందరూ ఒకే మాట ఒకే బాటలో పయనిస్తూ ఆదర్శ గ్రామంగా నిలవాలన్న ఇక్కడ ప్రజలు ఆశలు ఫలించనున్నాయి. అయ్యన్న పాత్రుడు గారు ఇచ్చిన అభివృద్ధి పనులతో సుమారు 52 లక్షలతో ఇంటర్నల్ రోడ్స్ ఆల్రెడీ పూర్తి చేయగలిగాం. అలాగే 75 లక్షలతో లింక్ రోడ్లు కూడా స్టార్ట్ చేసి అవి కూడా తొందరలో పూర్తి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మంచినీటి సౌకర్యం కోసం మా గ్రామంలో 40,000 లీటర్ల ట్యాంక్ ఒకటి, 10,000 లీటర్ల ట్యాంకులు 3 ఉన్నాయి. వీటి సహాయంతో ఇప్పటికే చాలామంది ఇళ్ళకి కూడా కుళాయిలు ఇచ్చి వారి మంచినీటి సమస్య లేకుండా చేస్తున్నాం. అలాగే పద్మావతి గారు దత్తత తీసుకోవడం వల్ల ఇంకొక 40,000 లీటర్ల ట్యాంక్ ఒకటి, 10,000 లీటర్ల ట్యాంక్ ఒకటి ఇస్తే ప్రతి ఇంటికి కూడా కుళాయిలు ఇచ్చి వాళ్ళకి మంచినీటి సమస్య లేకుండా చేయడానికి కూడా ఇది ఒక అవకాశంగా ఉంటుందని చెప్పేసి మేడం గారికి తెలియజేస్తున్నాం. అలాగే రైతులకి ఎప్పటి నుంచో సరైన నీరు అందక చాలామంది సుమారుగా 200 ఎకరాలు బీడుబారిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఎత్తిపోతల పథకం వల్ల నీరు కానీ సుమారు 6 చెరువులకి నీరు అందించగలిగితే 200 ఎకరాల రైతులకి నీరు అందుతుంది. అందులో పుష్కలంగా పంటలు పండించుకునేటకు కూడా మంచి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకల అయ్యన్న పాత్రుడి ధర్మపత్ని పద్మావతి ధర్మసాగరాన్ని దత్తత తీసుకోవడం వల్ల ఈ పల్లె మరింత ప్రగతి పదం వైపు దూసుకు వెళ్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయ్యన్న కుటుంబానికి ఆది నుంచి అండదండలు అందిస్తున్న ఈ గ్రామం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే ఎన్నెన్నో అభివృద్ధి పనులు సొంతం చేసుకుంది. ఆదేశాల మేరకు అయ్యన్న పాత్రుడు గారు 4 గ్రామాలు నేను దత్తత తీసుకుంటాను, గ్రామం నీకు అప్పచెప్తానని చెప్పారు. వారు మరి నాతో ఎంతో నమ్మకం పెట్టుకున్న నాపై వారు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఆ గ్రామానికి ఏంటేంటి కావాలో అన్నీ నేను సమావేశం ఏర్పాటు చేస్తాను. ఒకసారి ధర్మసాగరం వెళ్ళి పెద్దలతో అలాగే ఎంపీపీ గారితో వాళ్ళందరితో కలిసి మాట్లాడి ఆ గ్రామాలకి ఏదైతే ఈ 18 అంశాలు ప్రవేశపెట్టారు మినిస్టర్ గారు, ఆ 18 అంశాల్లో ఏవైతే ఉన్నాయో అవి వదిలేసి తత్మా అన్నీ డెవలప్ చేయడానికి వారి సహకారంతో నేను ప్రయత్నం చేస్తాను.
అలాగే పంచాయతీ బిల్డింగ్ ఒకటి, అంగన్వాడీ బిల్డింగు, త్రాగునీరు, డంపింగ్ యార్డు, డ్రైనేజ్ సిస్టమ్, అంటే అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఉండకపోవచ్చు, అది కూడా తెలుసుకునే డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి, పూర్తి స్థాయి విద్యుత్ సరఫరా, అలాగే రోడ్లు గ్రావెల్ రోడ్స్ ఉంటాయి ఆల్రెడీ, దాన్ని సీసీ రోడ్ కింద ప్రొవైడ్ చేస్తాం. అలాగనే శ్మశాన వాటికి ఒకటి, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి పెన్షనర్స్ ఒకటి, పెన్షన్స్ ఇప్పించడం ఒకటి, పాస్బుక్లు. అలాగే వ్యక్తిగతంగా ఒక విషయం మీరు అందరూ గమనించాలి, ఇది పార్టీలకి అతీతంగా నేను పనిచేస్తాను. అందుకే ఈ పార్టీ ఆ పార్టీ అని భేదం లేకుండా ఊరిని డెవలప్ చేసి ఈ 18 అంశాలు ప్రొవైడ్ చేసి వారికి నా మీద ఎంతకైతే నమ్మకం పెట్టుకున్నారో మినిస్టర్ గారు అయ్యన్న పాత్రుడు గారికి తప్పనిసరిగా ఆ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తయారు చేసి వారికి అప్పచెప్తానని చెప్పి ఈ మీడియా ద్వారా నేను తెలియజేసుకున్నాను. స్మార్ట్ విలేజ్గా తీర్చిదిద్దే బృహత్తర బాధ్యతలు స్వీకరించిన అయ్యన్న సతీమణి ఇప్పటికే ఓమారు విలేజ్లో పర్యటించి ఇక్కడున్న సమస్యలు, చేపట్టబోయే పథకాలపై అవగాహనకు వచ్చి పచ్చని పైర్లతో కలకలాడే ధర్మసాగరంలో మరో 200 ఎకరాల ఆయకట్టు సస్యశ్యామలం చేసేందుకు ఇక్కడ ఎత్తిపోతల పథకాలను చేపట్టాలని రైతులు కోరుతున్నారు. రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రివర్యులు సిహెచ్ అయ్యన్న పాత్రుడు గారు, సత్యమణి పద్మావతి గారు ధర్మసారం గ్రామాన్ని దత్తత తీసుకోవడం, ఈ ధర్మసారం గ్రామం చాలా ఆనందదాయకంగా కోరుతున్నాం. అంతేకాకుండా ఇప్పటికే కొన్ని పనులు మా నాయకుల ద్వారా మా ధర్మసారం గ్రామం అభివృద్ధికి దోహదపడారు. ఇంకా అభివృద్ధి చేసే పనులు ఉన్నాయి. మా నాయకుల ద్వారా మన అయ్యన్న పాత్రుడు సత్యమణి పద్మావతి గారికి తెలియపరిచి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆమె ద్వారా చేయించుకుని మండల స్థాయిలో ధర్మసార గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీసుకురావాలని మా గ్రామం తరపున, మా గ్రామ పెద్దల తరపున మరీ కోరుకు. మా అయ్యన్న పాత్రుడు గారి వల్ల మాకు ఎంతో అభివృద్ధి చెందిందని, మా ఊరు చాలా పనులు అవ్వాయి. ఇంకా పద్మావతి గారు మా ఊరు దత్తత తీసుకున్నారని అన్నారు, కానీ చాలా బాగా పనులు అవుతున్నాయండి. ఇంకా కొద్ది పనులు పెండింగ్లో ఉన్నాయండి, అన్నీ కూడా పూర్తి కావాలని అదే మా కోరుకుంటున్నామండి. అలాగే పెరిగిన జనాభాకు అనుగుణంగా మంచినీటి సామర్థ్యాన్ని పెంచే దిశగా అదనపు పథకాలు నిర్మించాలని కోరుతున్నారు. ఇప్పటికే మౌలిక వసతులు సమకూరుస్తున్న ధర్మసాగరం పద్మావతి సారథ్యంలో మరింత అభివృద్ధి సాధించాలని మనం కూడా ఆశిద్దాం. రోలుగుంట మండలంలో 30 లక్షల రూపాయలు విలువ చేసే గంజాయి పట్టుబడింది. నిండుగొండ వద్ద బొలెరో వాహనంలో 27 బస్తాల్లో గంజాయిని తరలిస్తుండగా మాటు వేసిన పోలీసులు దాడి చేసి ఆ వాహనాన్ని తనిఖీ చేశారు. ఇందులో 540 కిలోల గంజాయి బయటపడింది. ఎస్ఐ వెంకట్రావు ఆధ్వర్యంలో జరిపిన దాడిలో డ్రైవర్తో సహా 4 పరారయ్యారు. తమటపు కోటేశ్వరరావు అనే స్మగ్లర్ పట్టుబడ్డాడు. మాకు ఇచ్చిన సమాచారం మేరకు నేను నా సిబ్బంది నైట్ బీట్ తిరుగుతూ మిడ్ నైట్ ఏకూజాని 4 o'clock మాకు నిండుగొండ జంక్షన్లో వ్యాన్ ట్రేస్ అయిందండి, బొలోరో వ్యాను. అందులో డ్రైవర్ పారిపోయాడండి. ఈ తీసుకెళ్లిన వ్యక్తి మాత్రం తమడపు కోటేశ్వరరావు, ఆయన్ని మేము క్యాచ్ చేసి అరెస్ట్ చేసామండి. రిమైనింగ్ పర్సన్స్ పారిపోయారండి. దీన్ని సీజ్ చేసి స్టేషన్ తీసుకురావడం అయినదండి. ఈ యొక్క గంజాయిని ముర్గాన్ అనే వ్యక్తికి అమ్మడం జరుగుతుంది. అది అడ్డు రోడ్డు దగ్గర ట్రాన్సాక్షన్ జరుగుతుంది. అబ్బాయిది మేము కనుగొంటే ఖమ్మం అనే విలేజ్ అని చెప్తున్నారు, ఖమ్మం పట్టణం అని చెప్తున్నారు. మిగతా వాళ్ళు కూడా మేము పట్టుకొని కంపల్సరీగా వాళ్ళు కూడా అరెస్ట్ చేసి తీసి పెడతామండి. టోటల్ కేజీలు ఎన్ని అండి గంజాయి? 540 కేజీలండి. ప్రాపర్టీ వాల్యూ 27 బస్తాలండి. ప్రాపర్టీ వాల్యూ 27 లక్షలండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భాజపాలో వ్యవస్థాపక దినోత్సవ సందడి. విశాఖలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే. తూర్పుగోదావరి జిల్లాలో భక్తుడు దుర్మరణం. మాఘవరంపాలెం మండలవాసిగా గుర్తింపు. మద్యపానం నిషేధానికి కదం తొక్కిన నారిమల్లు. చెర్లోపాలెంలో భారీ ప్రదర్శన. పోర్టు విస్తరణపై ప్రజా సంఘాల రగడ. కాలుష్య నియంత్రణ మాటేంటని ప్రశ్న.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.